హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. మంచి షాపింగ్ బ్లాగ్స్ కోసం, చక్కని కథల కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. అలానే మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి ఎంజాయ్ చేయండి. ఈరోజు మీరు వినబోతున్న కథ గోవిందరాజు చిట్కా. ఈ కథను రచించిన వారు జె. ఉదయ నాగశిరీష్ గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. గోపాలపురంలో గోవిందరాజు అనే తెలివైన వాడు ఉండేవాడు. అతడి ప్రత్యేకత ఏమంటే, ఎవడైనా ఎదుటివాడిని లౌక్యంగా మోసగిస్తే ఆ మోసగించిన వాడిని తిరిగి అదే లౌక్యంతో మోసపోయేలా చేయటం. ఒకసారి సుబ్రహ్మణ్యం అనే పురోహితుడు సుందర శెట్టి ఇంట్లో కేదారనాథ వ్రతం చేయించి, వ్రతం పూర్తయ్యాక సుందర శెట్టి సుబ్రహ్మణ్యానికి స్వయం పాకమిచ్చి తాంబూలంలో దక్షిణగా రూపాయి పావలా పెట్టి నమస్కరించాడు. సుబ్రహ్మణ్యం ఆ అతి తక్కువ దక్షిణను బొడ్లో దోపుకుంటూ, శెట్టిగారు, 4 రూపాయలు ఇచ్చినా వరహాదక్షిణ ఇచ్చినట్లవుతుంది. బొత్తిగా రూపాయి పావలా మీ తాహతకు తగ్గట్టు లేదు అన్నాడు. శెట్టి నవ్వి, శాస్త్రి గారు, అచ్చి వచ్చిన పని చేయటం మా తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. వాళ్ళ కాలం నుంచి 7 తప్పకుండా కేదారనాథ వ్రతం చేయిస్తున్నాం. అదే పూజ, అదే కథ, అలాగే అదే దక్షిణ ఇవ్వడం అచ్చి వస్తుందని మా నమ్మకం. అందుచేత రూపాయి పావలా ఆనవాయితీగా ఇచ్చాను, ఏమీ అనుకోకండి అన్నాడు. పురోహితుడు సుబ్రహ్మణ్యం ఏమీ సమాధానం చెప్పలేక తిరిగి వస్తూ ఉండగా దారిలో తన ఇంటి వీధి అరుగు మీద కూర్చుని ఉన్న గోవిందరాజు కనిపించాడు. శెట్టి తనను తగిన విధంగా గౌరవించలేదని బాధపడుతున్న పురోహితుడు గోవిందరాజు దగ్గరికి పోయి అతడి పక్కన కూర్చొని తను శెట్టి చేత కేదారనాథ వ్రతం చేయించి వస్తున్నానని చెప్పాడు. గోవిందరాజు పురోహితుడు ముఖంలో ఏమాత్రం సంతోషం లేకపోవడం గమనించి, శెట్టి మధ్య వ్యాపారంలో బాగా లాభాల మీద లాభాలు గడిస్తున్నాడు, అయినా దక్షిణ బాగా ముట్ట చెప్పలేదా ఏం అని అడిగాడు. ఆ సంగతే నీకు చెబుదామని వచ్చాను. శెట్టి చచ్చిన పీనుక్కి శ్మశానంలో ఎన్ని కట్టెలు అవసరపడతాయా అని లెక్కలు తయారు చేసుకుని కాస్త ఎక్కువ కట్టెలు కాలితే బిగ్గరగా ఏడ్చే పిసిని కొట్టు, అచ్చి వచ్చిందని చెప్పి రూపాయి పావలా దక్షిణగా ఇచ్చాడు అని జరిగింది చెప్పాడు పురోహితుడు. ఇది విన్న గోవిందరాజు ఆగకుండా నవ్వి, ఆ శెట్టి అచ్చి వచ్చింది కదా అని తాతల కాలం నుంచి ఉన్న ధరకే వస్తువులు అమ్మడం లేదు. శెట్టి తాత ముత్తాతల కాలంలో రూపాయి పావలాకు కుంచెడు బియ్యం వచ్చేవి, ఈనాడు 5 రూపాయలు. ఇప్పుడు శెట్టి ప్రస్తావించింది కేదారనాథ వ్రతం రూపాయి పావలా దక్షిణకే చేయించిన మీ పూర్వీకుల గురించి. అందుచేత నువ్వేం చేస్తావంటే అంటూ రహస్యంగా ఏదో సలహా ఇచ్చాడు. పురోహితుడు ఆ సలహాకు చాలా సంతోషించి ఆ సాయంత్రం శెట్టి దుకాణానికి వెళ్ళాడు. కుంచెడు బియ్యం కొలిపించుకొని వెళ్ళిపోతూ శెట్టికి రూపాయి పావలా ఇచ్చాడు. శెట్టి ఆశ్చర్యపడిపోతూ ఇదేమిటని అడిగాడు. శెట్టిగారు, మీరు మీ తాత ముత్తాతల కాలం నాటి కేదారనాథ వ్రతం చేయించుకుని నన్ను ఆ కాలం నాటి పురోహితుడిగా భావించి అచ్చి వచ్చిందని కనుక వారిచ్చినట్టే రూపాయి పావలా దక్షిణ ఇచ్చారు. నేను ఆ రూపాయి పావలాను మా తాతల ముత్తాతల కాలంలోనే మార్చుకుని కొంచెడు బియ్యం తీసుకుని వెళ్తున్నట్టుగా భావిస్తున్నాను. ఇది మాకు పౌరోహిత్యంలో తాతల కాలం నుంచి వచ్చి వచ్చిందే అన్నాడు పురోహితుడు. సంగతి అర్థమై దుకాణం దగ్గర ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. శెట్టి సిగ్గుతో తల వంచుకున్నాడు. పురోహితుడికి ఇంత తెలివైన సలహా ఇచ్చింది గోవిందరాజని వారం తిరగకుండానే గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. జనం అతన్ని తెలివైనవాడు, మంచి లౌక్యుడిగాను మెచ్చుకోసాగారు. అయితే గోవిందరాజు మాత్రం వాళ్లతో మనం తేలిగ్గా మోసపోయే విషయాల్లోనూ మెలికను కనిపెట్టి ఆ మెలికను మనను మోసగించిన వాళ్లకు బిగుసుకునేలాగా సలహా ఇవ్వటం లౌక్యము కాదు, తెలివితేటలు కాదు. నేను పురోహితుడు సుబ్రహ్మణ్యం విషయంలో ప్రయోగించింది చిట్కా మాత్రమే, అయినా చిట్కాలు అన్ని వేళలా ఫలించవు అనేవాడు. ఏమైనా ఆ తర్వాత 1-2 విషయాల్లో గోవిందరాజు సలహా బాగా పనిచేయడంతో గ్రామంలో తమకేదైనా సమస్య వస్తే చాలు, గోవిందరాజు అయిన చిట్కా ప్రయోగిస్తాడేమో కనుక్కుందాం అంటూ అతడి దగ్గరకు వచ్చేసేవారు. ఒకసారి అక్కాయమ్మ అనే విధవరాలు 2 ఆడపిల్లలతో గోపాలపురం వచ్చింది. ఆమె భర్త కాలం చేశాక అన్నగారు ఆమెను తన ఇంట ఉంచుకున్న వదినగారు మాత్రం సూటిపోటి మాటలతో తేరగా ఇంట్లో చేరి తింటున్నారు, దిక్కుమాల సంత అంటూ విసుక్కొనేది. ఈ మాటలు భరించలేక అక్కాయమ్మ గోపాలపురం వచ్చి ఇల్లు అద్దెకి తీసుకొని పూటగూళ్ళ పెట్టడం ప్రారంభించింది. గోపాలపురం చుట్టుపక్కల గ్రామాంతర సంతలకు కూడలి కావడంతో ఆమె పెట్టే భోజనం పలహారాలు రుచిగాను శుచిగాను ఉండటంతో జనం బాగా రాసాగారు.
అదే గ్రామంలో కిట్టప్ప అనేవాడు ఎంతో కాలంగా పూటకోళ్ళేళ్ళు నడుపుతున్నాడు. అక్కాయమ్మ కారణంగా వాడి వ్యాపారం దెబ్బతినసాగింది. వాడు 2 కిరాయి మనుషులను పురమాయించి అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంటికి భోజనానికి పంపాడు. వాళ్ళు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బొద్దింకను పులుసు కూరలో వేసి బయటికి తీసి, ఏం కలికాలం, అన్నం అమ్ముకోవడమే పాపం, పైగా అందులో బొద్దింకలు, ఇలాంటి భోజనం పెట్టి వాళ్ళు రౌరాద్రి నరకాలు అనుభవిస్తారు అని కేకలు పెడుతూ విస్తర ముందు నుంచి లేచిపోయారు. దీంతో ఆ సమయంలో భోజనాలు చేస్తున్న వాళ్లలో కలకరం బయలుదేరింది. వాళ్ళు వంటకాలు తయారు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉంటున్నదంటూ అక్కాయమ్మను గట్టిగా చివాట్లు పెట్టారు. కిట్టప్ప ఆ రోజుతో ఊరుకోక అవకాశం దొరికినప్పుడల్లా కిరాయి మనుషులను పంపి అక్కాయమ్మ పోటుకోళ్ల ఇంటిని అల్లరిపాలు చేయసాగాడు. ఒకరోజు అన్నంలో మేకులు వచ్చేవి, మరొక రోజు శాకాహారంలో ఉడికిన మాంసం ముక్కో చేప ముక్కో వచ్చేది. దానితో పూటకోళ్లకు వచ్చేవాళ్ళు తగ్గిపోసాగారు. ఇదంతా తనంటే ద్వేషం ఉన్న వాళ్లే చేయిస్తున్నారని అక్కాయమ్మ గ్రహించింది. ఆమె ఒకరోజు గోవిందరాజు దగ్గరికి వెళ్ళి జరుగుతున్నది చెప్పి ఏదైనా మంచి సలహా ఇవ్వమంటూ బావురమన్నది. గోవిందరాజు ఆమెతో యాచకుడికి యాచకుడే శత్రువు, అలాగే వ్యాపారానికి వ్యాపారి శత్రువు. తన పూటకోళ్ల వ్యాపారం దెబ్బతింటుందన్న కిట్టప్ప ఈ అల్లరి పనులు చేయిస్తుండాలి. నువ్వు ఒక పని చేయి, గుండప్పతో మాట్లాడు. వాడికి నా అన్నవాళ్ళు లేరు, 10 మందిని తన్నగల సత్తా సాహసం ఉంది. వాడు కూలి పని చేసుకుని నిజాయితీగా పొట్టపోసుకుంటున్నాడు. వాడికి నువ్వు డబ్బులు పుచ్చుకోకుండా భోజనం పెట్టు, వాడు నీకు రక్షణ కావచ్చు అన్నాడు. అక్కాయమ్మ గుండప్పకు కబురు చేసి, వాడితో మగదిక్కు లేకపోవడంతో నేను అందరికీ అలుసయ్యాను. ఎవరో నా పూటకోళ్ళ ఇంటికి చెడ్డ పేరు తేవాలని భోజన పదార్థాలు అవి ఇవి కలుపుతున్నారు. నువ్వు నాకు అండగా నిలబడు, నేను నీకు ఉచితంగా భోజనం పెట్టి తృణమో పణమో ఇచ్చుకుంటాను అన్నది. ముందు గుండప్ప అక్కాయమ్మను తనను కిరాయి గుండాగా భావించిందని మండిపడ్డాడు. తర్వాత గోవిందరాజు సలహా ఇచ్చాడని విని శాంతంగా ఆలోచించి ఇందులో తనకేదో మేలున్నదని సరేనన్నాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే గుండప్ప అక్కాయమ్మ ఇంట చేరాడు. వాడక్కడ ఉచితంగా భోజనం చేస్తూ వంట పనుల్లో అక్కాయమ్మకు సహాయపడసాగాడు. యుక్త వయస్కురాలైన అక్కాయమ్మ పెద్ద కూతురు కరుణ వాడికి బాగా నచ్చింది. ఆ అమ్మాయి కూడా రోజులు గడిచే కొద్దీ వాడి పట్ల ఎంతో ఆదరభావం చూపించసాగింది. నా అనేవాళ్ళు లేని తన అక్కాయమ్మకు అండగా నిలబడితే ఏదో ఒకనాడు అల్లుడిగా స్థిరపడిపోవచ్చు. బహుశా గోవిందరాజు చిట్కాలోని రహస్యం ఇదేనేమో అనుకోసాగాడు గుండప్ప. రోజులు గడిచే కొద్దీ ఒకరోజు కిట్టప్ప మళ్ళీ 2 కిరాయి మనుషులను అక్కాయమ్మ పూటకోళ్ల ఇంటికి పంపాడు. వాళ్ళు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బలపం ముక్కలను కూరలో వేసి బయటికి తీసి ఏదో అనబోయేంతలో గుండప్ప వాళ్ళ మెడలు పట్టుకొని లేవనెత్తి 2 దెబ్బలు వేసి, ఈ అల్లరి పని చేసేందుకు మిమ్మల్ని పంపిన వాళ్ళెవరు? నిజం చెప్పండి, లేకపోతే చర్మం వలిచేస్తాను అని గట్టిగా గదమాయించేసరికి భోజనాలు చేస్తున్న అందరి ఎదుట వాళ్ళు తమను కిట్టప్ప పంపాడని చెప్పేశారు. అప్పటికప్పుడు 4 పెద్ద మనుషులు పోయి కిట్టప్పను గోవిందరాజు దగ్గరికి లాక్కుపోయారు. గోవిందరాజు ప్రశ్నించకముందే కిట్టప్ప కన్నీళ్లు పెట్టుకుంటూ, గోవిందరాజు, గుండప్పను అక్కాయమ్మ పూటకోళ్ల ఇంట్లో ప్రవేశపెట్టిన చిట్కా నీదని ఇప్పటికీ గ్రహించాను. నా పూటకోళ్ల వ్యాపారం దెబ్బతినిపోతుందని కసికొద్దీ నేను కిరాయి వాళ్లను ఆమె ఇంటికి పంపాను. నువ్వే శిక్ష విధించినా భరిస్తాను అన్నాడు. కిట్టప్ప, శిక్ష విధించేందుకు నేను గ్రామాధికారిని కాదు. ఒకటి గుర్తుంచుకో, ఇతరులకు హాని చేసేవాడిని దేవుడు మెచ్చడు, ఇతరుల మేలు కోరేవాడికి శుభం కలుగుతుంది. ఈ జరిగిన దాన్ని చూసి నిన్ను గ్రామస్తులంతా పరమ దుష్టుడి కింద జమ కట్టేస్తారు. నీకున్న ఇతరాతర చిన్న వ్యాపారాలు కూడా దెబ్బతినిపోగలవు. నువ్వు తిరిగి గ్రామంలో అంతో ఇంతో మంచి పేరు రావాలంటే ఒక పని చేయి, అక్కాయమ్మ 2 కూతుర్ని నీ కొడుకు చేసుకోబోతున్నానని 4 చెప్పు. దండుగుల బారి నుంచి పూటకోళ్ల వ్యాపారాన్ని ఎలా కాపాడుకోవాలో అక్కాయమ్మకు తెలియచెప్పేందుకు మాత్రమే అలా కిరాయి మనుషులను పంపానని నమ్మబలుకు. ఆ తర్వాత అంతా చక్కబడుతుంది అని సలహా ఇచ్చాడు గోవిందరాజు. కిట్టప్ప గోవిందరాజు ఇచ్చిన సలహా ప్రకారమే చేశాడు. గోవిందరాజు చిట్కా పుణ్యమా అంటూ ఏ శ్రమ లేకుండా అక్కాయమ్మ కూతురిద్దరికీ పెళ్లిళ్ళైపోయాయి. గుండప్ప అక్కాయమ్మ పెద్ద కూతుని పెళ్లాడి ఆమె సహాయంతో ఎదుటివాణ్ణి ఇబ్బంది లేకుండా పూటకోళ్ళిల్లు నడుపుతూ అత్తగారికి పూర్తి విశ్రాంతి కలిగించాడు. కిట్టప్పకు కోడలతో పాటు పోయిన గౌరవము నిలబడింది. ఇలా కథ సుఖాంతం అవ్వడంతో గోవిందరాజు చిట్కా మరొకసారి గ్రామమంతా ప్రచారమైంది. కథ కంచికి మనం ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.